నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్, మీరు చెప్తూ ఉంటారు ఎప్పుడు భక్తి కెన్ డూ ఎనీథింగ్ అని. మరి అంత భక్తున్న రావణాసురుడు ఎందుకు పతనమయ్యాడు? ఆయన చాలా శక్తివంతుడు నెంబర్ 1. నెంబర్ 2 చాలా భక్తి కలవాడు. పరమశివుణ్ణి తను సాక్షాత్కరింపచేసుకున్నాడు అంటే ఎంత భక్తి కలవాడు. మరి అంత భక్తి, అంత రావణ బ్రహ్మ అంటారు మీరన్నట్టు. మరి అంత జ్ఞానం ఉండి, అంత భక్తి ఉండి ఎందుకు పతనమయ్యాడు? తన భక్తి తన పతనాన్ని ఆపలేకపోయిందా? ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. నాకు ఒకటి ఉంది కాబట్టి మిగతావన్నిట్లో ఫెయిల్ అయిపోదు. ఒక 6 సబ్జెక్టులు ఉంటే 5 సబ్జెక్టులు పాస్ అయ్యి ఒకటి ఫెయిల్ అయినా ఫెయిలే మనం. ఓకే. అలాగా లైఫ్లో సో మెనీ థింగ్స్ ఉంటాయి మన లైఫ్లో, అన్నిట్లో పాస్ కావాలి. ఓకే. నాకు భక్తిలో మేజర్గా భక్తి అనగానే ఈ 5-6 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. భక్తి రాగానే పొగరొస్తుంది. స్పిరిచువల్ ఈగో అంటాం. అంటే నాకు తెలిసిన భక్తి మీకు ఎవరికి తెలియదు పో అనేటట్టు. మీరు చూడండి, కావాలంటే ఎవరన్నా ఒక 4 సార్లు 5 సార్లు గుడికి వెళ్ళి అక్కడ ఏదైనా విన్నారంటే ఇంకా అది అందరికీ చెప్పండి. బొట్టు ఈ వేలుతో పెట్టుకోవాలంట, ఈ వేలుతో పాపం అంట. నిజంగా వాళ్ళు ఎవరైనా బొట్టు ఏ వేలుతో పెట్టుకోవాలండి అంటే చెప్పడం వేరే, కాకుండా వీళ్ళే పక్కన నీకు తెలియదు ఇలా చెయ్యాలి, నాకు ఎక్కువ తెలుసు అని చెప్పడం. నాకున్న జ్ఞానం ముందు నువ్వెంతరా వేస్ట్, భగవంతుడు నా క్లోజ్ ఫ్రెండ్ అనే ఫీలింగ్ వస్తుంది. స్పిరిచువల్ ఈగో అంటాం దాన్ని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ దేవుడు నాకు ఎక్కువ తెలుసు, దేవుడు ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి రోజు వస్తుంటుంది అనే ఫీలింగ్. అది ఎవరిని అడిగారు అనుకోండి, ఒక ప్రవచనకారుదో లేకపోతే తెలుసుకున్న విషయము మర్యాదగా చెప్పడం వేరు. కొంతమంది దాన్ని రూడ్గా నాకే ఎక్కువ తెలుసు, మీకు ఏమి ముట్టుకుంటా, అలా అది చేస్తావు, ఈరోజు చేయకూడదు, సండే అలా చేస్తావు, మండే ఇలా చేస్తావు, ఇది భయపెట్టడానికి. ఓకే, అదొకటి స్పిరిచువల్ ఈగో వచ్చేస్తుంది. దట్ నా స్పిరిచువాలిటీ చాలా గొప్పది అని. చాలా భక్తిలో ఉండే ప్రాబ్లం అది. సెకండ్ వచ్చేసి భక్తిలో ఇంకొక మేజర్ మిస్టేక్ జరుగుతుంది. ఏంటంటే నాకున్న భక్తి వల్ల నేను ఏదైనా చేయగలుగుతాను అనే ఒక మూర్ఖత్వంలోకి వెళ్తాం. ఓకే, చాలా చాలా తప్పది. థర్డ్ వచ్చేసి భక్తి నాదే భక్తి, మిగతా వాడది భక్తి కాదు. నేను శివుణ్ణి అనుకుంటే శివుడే నాకు, విష్ణువు అనుకుంటే విష్ణువే నాకు, నేను నాకు అనుకున్నదే అనే దాంట్లోకి వెళ్తారు. వెరీ వెరీ డేంజరస్ అది. భక్తి నీకు తెలియదు, స్తంభం నుంచి వచ్చేస్తారా మనకి, ఇందుగలడు అందులేడని సందేహం వలదురా. నీకు ఎలాగైనా భక్తి ఇండివిజువల్. నేను చెప్తున్నాను, చాలామంది కొండల మీదకి మోకాళ్ళ మీద ఎక్కుతుంటారు, ప్రదక్షిణాలు చేసి వెళ్తుంటే కొంతమంది నవ్వుతారు, ఎందుకు దేవుడు అలా పనిష్మెంట్ అడుగుతాడు ఇదని. భక్తిని కొలచలేవు. ఏ భక్తి ఎలా వెళుతుందో తెలియదు, దానికి తూకం రాళ్ళు లేవు, ఎవరిలో ఏముంటాయో. నేను చూశానండి కళ్ళారా, దట్ ఏమీ లేకుండా మంచి మనసుతో ఇంత అరటిపండు ముక్క చిన్నది, ఒక కొబ్బరి చిప్ప పెట్టిన వాడిది కూడా అమోఘమైన భక్తి. ఓ ఊరంతా అన్న సంతర్పణలు చేసిన వాడిది కూడా భక్తే. భక్తిని కొలవలేము, బట్ చాలామంది ఆ కొలతల్లోకి వెళ్ళిపోతారు. నాకెక్కువ భక్తి ఉంది అనే దాంట్లోకి వెళ్తారు. నాకున్న భక్తి, నాకున్నదే గొప్ప భక్తి, ఇంకెవరూ లేరు అనే దాంట్లో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, తామసిక భక్తి. భక్తి నాకు ఇది కావాలి అని చేసేది తామసిక భక్తి. ఓకే, రావణాసురుడు నాకు ఎంత తపస్సు చేసి ఇవన్నీ వస్తాయని చేసేది తామసిక భక్తి. భక్తి గుడికి వెళ్ళి నాకు ఇది కావాలి అని అడుగుతూ చేసే భక్తిని తామసిక భక్తి అంటారు. సాత్విక భక్తి ఈజ్ అ ప్రిఫర్డ్ భక్తి. నేను చేస్తా, నువ్వు నాకు ఏది కరెక్ట్ అది ఇవ్వు. ఓకే, అది చాలా బ్యూటిఫుల్ ఫామ్ ఆఫ్ భక్తి. నేను ఖచ్చితంగా ఇది జరిగితేనే నేను నీకు ఇది చేస్తా, నువ్వు 11 ప్రదక్షిణాలు చేశాను నాకేమిస్తావు, దానికంటే కూడా నేను మనస్ఫూర్తిగా భగవంతుడి కోసం చేస్తా. ఏమిస్తాడు ఆయన ఇస్తాడు. హీ నోస్ బెటర్ దాన్ మీ. నా లైఫ్ గురించి ఆయనకి ఇంకా బాగా తెలుసు, ఈ జన్మది కాదు జన్మది తెలుసు. సో ఐ డోంట్ హ్యావ్ టు వరీ. ఇది సాత్వికమైన భక్తి. తామసిక భక్తిలో నాకు సీత కావాలి, నాకు ఇది కావాలి, నాకు కైలాసం కావాలి, పార్వతి కావాలి, ఈ టైప్లో ఉంటుంది తామసిక భక్తి. వేర్ ఐ వాంట్ దట్ అనేది. ఎవరైనా సరే కోరికతో అది వ్యామోహంగా మారి వెళ్ళిన వాళ్ళది తామసిక భక్తి. ఆ భక్తి నిలవదు ఎక్కువ రోజులు.
ఒక భస్మాసురుడు కూడా రాగానే ఫస్ట్ బుర్ర పనిచేయదు. మనకు ఓవర్గా భక్తి నాకు ప్రత్యక్షమైన దేవుడే అనగానే ఎంత మంచిగా అడగచ్చు, ఎంత హ్యాపీగా ఉండొచ్చు. దాన్ని తామసికంగా వాడే భక్తిని ఎప్పుడు భగవంతుడే నొక్కేస్తాడు. అది నిజం, అది సత్యం. భగవంతుడి మీద భక్తి ఉండి శివుడు అంత ఇష్టపడి ఆత్మలింగాన్ని ఇచ్చినా నువ్వు తలతో కైలాసాన్ని ఎత్తా అంటే ఇట్లా తొక్కుతాడు. అది ఫర్ ష్యూర్. సో తామసిక భక్తి ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ఫార్మ్ ఆఫ్ భక్తి. అది మనకు ఒక హై ఇస్తుంది. దట్ నేను చేసే భక్తి చాలా గ్రేట్, నాకు దేవుడు పలికేస్తాడు అనే తామసిక భక్తిని ఇస్తుంది. తామసిక దాంట్లోకి వెళ్ళొద్దు. ఎప్పుడు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సాత్వికంగా. అందుకే మనకి హనుమంతుల వారిని కానీ, మీరాబాయి, లేకపోతే ప్రహ్లాదుడు ఎగ్జాంపుల్స్. ఇట్స్ సాత్విక ఫార్మ్ భక్తి. నువ్వు ఎప్పుడైనా రాముడు అనే ఒక అతను వస్తాడు, అంతవరకు నువ్వు ఆ పర్వతం మీద కూర్చుని రామ రామ అనుకో అంటే ఓకే అని వెళ్ళి కూర్చొని రామ 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 అని అనుకుంటూ కూర్చున్నాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ సాత్విక ఫార్మ్ ఆఫ్ భక్తి వేర్ భగవంతుడికే తెలుసు ఏంటో పర్ఫెక్ట్ ప్లాన్ మనకి కావాల్సినది మైండ్లో ఉంటుంది. నాకు ఇది వస్తే బాగుండు, నీ దర్శనం అయితే బాగుండు ఈజ్ గుడ్ ఫామ్. నాకు ఇది జరగాలి, ఇది లేకపోతే నేను నమ్మను, ఇంతేనాను నాకు చేసింది ఈజ్ అ తామసిక. ఆ రిప్రజెంటేషనే మనకు రావణాసుడు. రావణ బ్రహ్మ నాలెడ్జ్ ఉన్నప్పటికీ, అంత బలం ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ నాకు ఇది కావాలి, నీకు ఇది రావాలని లెక్క వెరీ రాంగ్. అండ్ తప్పే. ఎలాంటి భక్తుడు చేసినా ఎవరు చేసినా తప్పే. ఆ తప్పుని ఖండించడానికి భగవంతుడే దిగి వస్తాడు. నా భక్తుడని కాదు, ఎవరి భక్తుడని కాదు, ఆయన వస్తాడు. ఖచ్చితంగా తప్పే. అందులో మనం మాట్లాడుకున్నాం కూడా, స్త్రీ శాపం వెరీ వెరీ డేంజరస్. ఎట్టి పరిస్థితుల్లోనూ అందులోకి పడకూడదు. మన వీడియో కింద కూడా చాలామంది స్త్రీ శాపం ఉంటుందా, మగాడి శాపం ఉండదా అని చెప్పి కామెంట్ పెట్టారు. నేను చూశాను. నిజంగా కూడా అదొకటి చేయాలి మనం ఎపిసోడ్. మగవాళ్ళు శాపం పెడతారా అని చెప్పి. ఎవరైనా సరే కడుపు మండి శాపం పెడితే తగులుతుంది. ముఖ్యంగా అబల అని అనుకుని, అంటే ఏమీ చెయ్యలేదులే అనే స్త్రీ అని అనుకుని ఎవరైనా గనక మోసం చేయాలని ట్రై చేస్తే అది ఖచ్చితంగా తగులుతుంది. అది స్త్రీ శాపంలో ఇంపార్టెంట్ థింగ్. అయితే అలాంటిది అయోనిజ భూమి తల్లి కూతురు అలాంటి సీతాదేవి మీద కన్నుబడితే ఎంత భక్తుడేం లాభం, ఎంత భక్తి ఉండేం లాభం. నిజంగా కూడా మనిషిని అలాంటి పామే కరిచేస్తుంది. అన్నీ ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలో సీఈఓగా ఉంటాడు, అక్కడ పనిచేసే ఇంటర్న్తో మిస్బిహేవ్ చేస్తాడు. ఓకే, పని మనుషులతో మిస్బిహేవ్ చేస్తారు. ఆర్ మన దగ్గర ఉంటున్న లో క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఆర్ వర్కర్స్, చిన్న పని చేసుకుని వాళ్ళ లైఫ్ని పాజిటివ్గా బతుకుతున్న వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాను. లో క్లాస్ ఫెలోరా, నువ్వు ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు చీప్గా మాట్లాడతారు. నేను చూశాను కొంతమందిని, వాడు బాస్ కాబట్టి జస్ట్ ఆ రూమ్కి తేడా అంతే. అట్లాంటిది ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన అట్లాగే పెట్టాలి సార్, కంట్రోల్లో పెట్టాలి, వాడు లేకపోతే ఉండడు, వాడు అట్లాంటి అని కంట్రోల్, చీప్, లో క్లాస్ అన్నట్టు మాట్లాడతారు. అది వెరీ వెరీ రాంగ్. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చెయ్యకూడదు. అలాంటిది భక్తి ఎక్కువైపోయి కొంతమంది చేస్తారు అట్లా, దూరంగా ఉండు, నేను ఇలా ఉన్నాను, నేను అంత దేవుడికి అంత క్లోజ్, ఇంత క్లోజ్, అలాగే కళ్ళ ముందు కూలిపోతారు. నెవర్ డూ దట్. భగవంతుడు అందరిలో ఉంటాడు, నువ్వెవడివి స్పెషల్. భగవంతుడు అన్నిట్లోనూ వస్తాడు. అందుకే రావణాసురుడికి అలాంటి గతి రావడానికి మైండ్ పనిచేయదు. తమ్ముడు చచ్చిపోయాడు, కుంభకర్ణుడు చచ్చిపోయాడు, రాని మేఘనాథుడు, ఇంద్రజిత్తు, ఇంతమంది చచ్చిపోతున్నా నీకు అర్థం కావట్లేదా ఎవడు రాముడు? అసలు కనిపించదు, వినిపించదు, అలా వచ్చి పట్టేస్తుంది. అందుకే ఈవెన్ దో భక్తి గొప్పగా ఉన్నప్పటికీ రూల్స్ ఆర్ రూల్స్. నువ్వు ఎంత భక్తిగా ఉన్నా అన్యాయము చెయ్యవద్దు, తప్పు చెయ్యవద్దు. నాకు ఇంత భక్తి ఉంది కాబట్టి నేను ఏదైనా మోసం చేస్తాను, చెయ్యవద్దు. నేను చూశానండి చాలామందిని, అటు బయటకి భక్తిగా పెద్దగా బొట్లన్నీ పెట్టుకుని పొద్దున మంచి గట్టిగా పూజలు చేసి సాయంత్రం వెళ్ళి తప్పు పని చేసేవాళ్ళు, డబ్బులు లంచాలు తీసుకునేవాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు ట్రాక్ బ్యాక్ చేసి చూడండి, వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది సమస్య, పెద్ద సమస్య వస్తుంది వాళ్ళకి. అందుకే నెవర్ డూ దట్. భక్తిని భక్తిలా ఉంచాలి అండ్ ఈ అరిషడ్ వర్గాలని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అది హయ్యర్ ఫార్మ్ ఆఫ్ భక్తికి తీసుకెళ్తుంది. ఓకే.
ఇది అర్థం కాదు. రైట్. థ్యాంక్ యూ సార్.